నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇప్పుడు నేను ప్రస్తుతం నామాపురం విలేజ్లో ఉన్నాను. సో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, టీఆర్ఎస్కి మద్దతు ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు నామాపురం ఎంపీటీసీ 3 గ్రామాలు కలిసి ఎంపీటీసీ ఉంది. నామాపురం, కొట్టాల, అదేవిధంగా ఇందుర్తి. ఈరోజు మా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఓటు అడిగే హక్కు ఒక టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది. నామాపురంలో ఒక్క పని అంటే ఒక్క పని అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేయలేదు, బీజేపీకి వస్తూ కేంద్రం నుంచి ఏం పట్టుకరాలేదు. ఆయన స్వార్థం కోసము మునుగోడును ముంచి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు. ఈరోజు మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున కుదబెట్టి ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము పార్టీ మారడం జరిగింది. ప్రజలందరూ ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గుద్దుదామని సిద్ధంగా ఉన్నారు. ఆయన మీద ఉన్న కోపాన్ని మొత్తాన్ని కూడా కారు గుర్తుకు ఓటేసి తీర్చుకుందామనే కార్యక్రమం ఉంది. ఇక చాలా ప్రలోభాలకు గోబెల్స్ ప్రచారం చేసి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా ఈరోజు అబద్ధ వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎక్కడ వారు బై ఎలక్షన్లో మునుగోడులో కానీ, అంతకుముందు జరిగిన హుజరాబాద్లో కానీ, అదేవిధంగా రఘునందన్ గెలిచిన దగ్గర కానీ ఎక్కడ కూడా ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్తగా 3,000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీజేపీ పాలిస్తున్నా గుజరాత్లో ఇస్తున్నా, కర్ణాటకలో ఇస్తున్నా, మహారాష్ట్రలో ఇస్తున్నా, 18 రాష్ట్రాలు ఎక్కడ ఇస్తున్నా. ఒకవేళ కనుక నిజమే ఇస్తా అంటే కనీసం ఆ వాగ్దానం అన్నా మరి బీజేపీ అధ్యక్షుడో లేదా ప్రధానమంత్రి మోడీనో అలాంటి వాళ్ళు చేస్తే దానికి ఏమన్నా విలువ ఉంటుంది. కానీ ఈ ఊకదంపుడు మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా సులకనైపోతూ ఉన్నాడు. సో తప్పకుండా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. మీరేమో ఆల్రెడీ కూర్చుకుంట్లోనే విజయం సాధించారు అని అంటున్నారు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుందని టాక్ వస్తుంది కదా, మరి దీని గురించి ఏం చెప్తారు? అదేమో కేంద్రంలో అధికారంలో ఉంది, ఇదేమో రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేసిన ప్రతి పని ఇది నిజంగా వ్యవసాయానికి సంబంధించిన మంచి గ్రామం, మంచి రైతులు ఉన్నారు. సో బీజేపీ రైతుకు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వము ఎకరాకు 10,000 ఇస్తుంది. బీజేపీకి 10 ఎకరాలు ఉంటే ₹1,00,000 సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ బిడ్డ పెళ్ళైతే ₹1,116 కళ్యాణ లక్ష్మి కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ బీజేపీ రైతు చనిపోతే రైతు బీమా ₹5,00,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటిది ఒక్కటంటే ఒక్కటి మచ్చుతునుక ఒక్క పని బీజేపీ ప్రభుత్వము కేంద్రము ద్వారా వచ్చిన లబ్ధిదారుడు గీ ఎల్లయ్య గా మల్లయ్య గీ పుల్లయ్య అని చెప్పే స్థాయి వాళ్ళకు ఉండాలి కదా. ఏమి చేయకుండా ఎంగిలాకట ఎగిరెగిరి పడుతుందట. అట్లనే ఇవాళ బీజేపీ పరిస్థితి ఉన్నది. ఎక్కడ పైసా పనిచేయలేదు, కానీ ఈరోజు పైసలతో గెలవాలనుకుంటున్నారు. ఓట్లు ₹1,000 పెట్టి కొనాలనే పరిస్థితి ఉన్నది. సో కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అవన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులే, వాటినే పథకాల కింద మార్చి తండ్రి కొడుకులు మేమిచ్చిన మా పథకాలను పంచుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది కదా. అది అబద్ధ ప్రచారము. ప్రజలు అంత అమాయకులు కాదు. ఈరోజు మా ద్వారా జిఎస్టీ కింద కానీ ఇతర పన్నుల ద్వారా దాదాపు ₹1 కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పోతే వాళ్ళు 46 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే నిధులు. సో కాబట్టి అవన్నీ ఎక్కడ కూడా ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధులో వాళ్ళ పైసలు లేవు, రైతు బీమాలో వాళ్ళ పైసలు లేవు, కళ్యాణ లక్ష్యంలో వాళ్ళ పైసలు లేవు, కేసీఆర్ కిట్లో వాళ్ళ పైసలు లేవు, తర్వాత 24 గంటల కరెంట్లో వాళ్ళ పైసలు లేవు. మిషన్ భగీరథ ఈరోజు ఫ్లోరైడ్ మహమ్మారితో బొక్కలు ఇరిగిపోయి ప్రాణాలు పోయిన వేల మంది, లక్షల మంది తరతరాల నుండి ఇక్కడ ఫ్లోరైడ్ పీడిస్తుంటే అధికారంలో ఉన్న అంతకుముందు యూపీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం ఎన్నడూ కూడా పట్టించుకోలే. కానీ కేసీఆర్ గారు వాళ్ళ సాగర్ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నీళ్ళని శుద్ధి చేసి వాళ్ళ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న చరిత్ర, ఫ్లోరైడ్ మహమ్మారిని కాళ్ళరాసిన పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. సో కాబట్టి ప్రజలు ఇవాళ చాలా తెలివికల వాళ్ళ లైన్లు, విజ్ఞానవంతులు, ఎవరు ఏ పని చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. తీర్పు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది.
ఇంత చేసామంటున్నారు కదా, మరి ఇంత చేసినప్పుడు ప్రజలే అభివృద్ధిని చూసి ఓట్లేస్తారు కదా, మరి ప్రతి ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ ఇక్కడ వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? కుటుంబం పెద్దదైతే పెళ్ళికి ఎక్కువ మంది వస్తారు. మా కుటుంబం చాలా పెద్దది, పిక్కుటమైంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. సో మాదొక పండుగ. ఎలక్షన్లు అంటే మేము ఏదో రాజకీయ ఎత్తులు జిత్తులు ఉండవు, ఒక పండుగ వాతావరణం ఉంటుంది. సో నాయకులను చూస్తే నాయకులకు సంతోషం. సో ఆ రకంగా ఇక్కడున్న టీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో మాకు మేము గెలిచి మా దగ్గర ఏ రకంగా అభివృద్ధి చేసినామో, ఇక్కడ అదృష్టమో దురదృష్టమో గత ఎన్నికల్లో ఓడిపోయినాం కాబట్టి మీరు ఎంత నష్టపోయినలో అది చెప్పి వివరించి వాళ్ళను కార్యోముఖులను చేసి చైతన్యపరచాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేమందరం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే గొప్ప కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఈరోజు తెలంగాణ మోడల్ గవర్నమెంట్, అంటే తెలంగాణ మోడల్ గవర్నమెంట్ కేంద్రంలో రావాలి. సో 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వాలి, ప్రతి ఇంటికి నల్ల ఇవ్వాలి, దళిత బంధు అని లాంటి చక్కటి కార్యక్రమం భారతదేశంలో ఉన్న దళితులందరూ ఇలా కోరుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలి, రైతు బంధు అందరికి ఇవ్వాలనే లక్ష్యంతో పోతున్నాం. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ మొక్కన, కేసీఆర్ మొక్కన చూస్తూ ఉన్నాడు. సో తెలంగాణ మోడల్ గవర్నమెంట్ భారతదేశం కావాలని కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాం? తప్పకుండా 50,000 పైచిలకు మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. తినబోతూ మరి ఇప్పుడు రుచులు ఎందుకు, తప్పకుండా 3వ తారీఖు ఎన్నిక జరుగుద్ది. భారీ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గారు కారు గుర్తు మీద గెలవడం ఖాయం. ఫైనల్గా మీ నుంచి మునుగోడు ప్రజలకు ఇచ్చే సందేశమే? సో తప్పకుండా చేసిన పనులను ఆశీర్వదించండి, గౌరవించండి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఎక్కడ లేని రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సంక్షేమ కార్యక్రమాలు, ఇరిగేషన్ రంగంలో చేసిన సేవ, సామాజిక కార్యక్రమాలు, మరి అనేక కార్యక్రమాలు ఇవాళ నెంబర్ 1గా ఉంది. కాబట్టి తప్పకుండా మునుగోడు ప్రజలు మరి గుర్తెరిగి మునుగోడు అభివృద్ధి చెందాలంటే చేసే వాళ్ళను ప్రోత్సహిస్తే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, కానీ ఎమ్మెల్యే ద్వారా జరిగే కళ్యాణ లక్ష్మి సంతకం పెట్టాలంటే ఆయన దొరకడు, సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెట్టాలంటే కాగితాలు ఇద్దామంటే దొరకడు. ఇక్కడ వరకు ఇంత పెద్ద ఊర్లో ఒక్క శిలాపలకం 3.5 సంవత్సరాల్లో ఒక్క పనికి కొబ్బరికాయ కొట్టిన సందర్భం కానీ, ఒక్క పనికి శిలాపలక పెట్టే సందర్భం కానీ, ఒక వ్యక్తి చనిపోతే వచ్చి మందలించిపోయిన సందర్భం కానీ, ఒక శుభకార్యానికి వచ్చి దీవించిపోయిన సందర్భం లేదు. ఇక ఏం చూసి వాళ్ళు ఓట్లాడుతారు? కాబట్టి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే పార్టీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలవాలని మునుగోడు ప్రజలను కోరుకుంటున్నారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.